భారతదేశం వేరు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వేరు అనేది ఒక కోణము. భారతదేశము, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒకటే అనేది మరొక కోణము. ఈ రెండు కోణాల్లోని దేన్ని ఎంచుకోవాలో తెలియనటువంటి ఒక సందిగ్ధ అవస్థలో ప్రతిపక్షాలు, ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీ అవస్థలు పడుతున్నట్లుగా రాజకీయంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే భారతదేశం అనేటటువంటిది వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటిది. స్వాతంత్రానంతర కాలంలో చూస్తే కనుక మనకి 78 సంవత్సరాలుగా వివిధ రకాలైనటువంటి కోణాల్లోని విదేశాంగ విధానాన్ని మలుచుకున్నటువంటి దేశము. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 11 సంవత్సరాలుగా మాత్రమే ప్రధానిగా ఉన్నారు. అంతకుముందు ఈయనకంటే కూడా సుదీర్ఘకాలం పాటు పనిచేసినటువంటి నెహ్రూ ఉన్నారు, ఇందిరాగాంధీ ఉన్నారు. తర్వాత ఆర్థికంగా ప్రభావం చూపినటువంటి మన్మోహన్ సింగ్ ఉన్నారు, పివి నరసింహారావు ఉన్నారు, వాజ్పేయి ఉన్నారు. వీళ్ళంతా ఉన్నారు. వీళ్ళంతా ఎవరో ప్రధానిగా ఉన్నప్పటికీ భారతదేశ విదేశాంగ విధానం ఒకే రకంగా ఉంటుంది. కానీ తాజాగా నరేంద్ర మోడీ మీద విమర్శలు చేయాలి, వ్యతిరేకత వ్యక్తం చేయాలి అనేటటువంటి ఏకైక లక్ష్యంతో భారతదేశాన్ని, ప్రధానమంత్రిని విడదీసి చూడకుండా ప్రధానమంత్రి వైపు భారతదేశం ఏ అంశంలో అన్నా ఒక పొరపాటు చేసినట్లుగా అనిపించినా, లేదంటే విదేశాల నుంచి మద్దతు లభించడం లేదు అని అనిపించినా వెంటనే దానికి ప్రధానమంత్రిని వైఫల్యంగా చూపిస్తూ ప్రధానమంత్రి మీద ఉండేటటువంటి వ్యతిరేకతని భారతదేశానికి చెడు ఏర్పడుతోంది అనేటటువంటి భావనలో ప్రొజెక్ట్ చేయడానికి ప్రతిపక్షాలు ప్రయత్నం చేస్తున్నాయి. నిజానికి ఇటీవల కాలంలో చూస్తే కనుక సింధూర్ విషయంలో కొన్ని పొరపాట్లు జరిగి ఉండొచ్చు. సింధూర్ విషయంలో ముందైతే అంతా కలిసి పాకిస్తాన్ మీద వెళ్ళడానికి ప్రయత్నం చేశారు. తర్వాత సింధూర్ ఆపరేషన్ ఆల్మోస్ట్ ముగిసిన తర్వాత మళ్ళీ రాజకీయ విభేదాలు బయటపడ్డాయి. ఇదంతా ఒక తతంగం అయితే G7 మీటింగ్, G7 అనేటటువంటి గ్రూప్ ఆఫ్ 7 అంటే అభివృద్ధి చెందినటువంటి 7 దేశాలు ఒక చోట కూర్చొని మాట్లాడుకోవడం అనేటటువంటిది చాలా కాలంగా జరుగుతుంది, ప్రతి ఏటా జరుగుతూ ఉంటుంది. దీనికి 2019 నుంచి అంటే ఈ నరేంద్ర మోడీ హయాంలోనే అప్పటి నుంచి ప్రతి సంవత్సరము మనకి దేశానికి ప్రత్యేక ఆహ్వానితులుగా గెస్ట్ రోల్లో భారతదేశాన్ని పిలుస్తున్నారు. దీంట్లో ఆ G7కి స్వార్థం ఉంది. ఎందుకంటే భారతదేశం వేగవంతంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థ, వ్యాపార వాణిజ్య విదేశాంగ విధానాల పరంగా భారతదేశం మద్దతు ఉంటే కనుక తమ వ్యాపారాలు బాగుంటాయి, తమకి ఆ దేశానికి మధ్యలో ఉండేటటువంటి ఒక సత్సంబంధాలు పెరుగుతాయి అనేది ఒకటి. మరోవైపు చూస్తే కనుక చైనా లాంటి దేశాలు చాలా వేగవంతంగా పెరుగుతున్నాయి కనుక భారతదేశము ఒక ఆల్టర్నేటివ్ ఎకనామిక్ సెంటర్గా, ఫైనాన్షియల్ కంట్రీగా మనం చూడాలి అనేటటువంటి భావన. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం, కన్జ్యూమరిజం పెరుగుతున్నటువంటి దేశం కనుక భారతదేశం మీద ఆ దేశాలకు చాలా అవసరాలు ఉంటాయి. G7లో ఉన్నటువంటి అమెరికా, బ్రిటన్, జర్మనీ, జపాన్, ఫ్రాన్స్, ఇటలీ, కెనడా ఈ దేశాలు రష్యాతో కానీ చైనాతో కానీ ఎదురవుతున్నటువంటి ఇతరత్ర వాణిజ్యపరమైన భారతదేశం ఒక సానుకూలమైనటువంటి దేశంగా వీటికి కనిపిస్తూ ఉంటుంది. అందువల్ల పిలుస్తున్నారు. దీంట్లో ఏమి భారతదేశానికి ఏదో పెద్దపీట వేద్దామని, భారతదేశం వల్ల భారతదేశానికి నెత్తి మీద పెట్టుకుందామనే ఆలోచన ఏం లేదు. వ్యాపార ప్రయోజనాలు, విదేశాంగ విధాన పరంగా అతిపెద్ద దేశం, ప్రజాస్వామ్య దేశం, దీని యొక్క మద్దతు ఉండాలి అనేటటువంటి దాంతో వాళ్ళు పిలుస్తున్నారు. ఇప్పుడు ఈ సంవత్సరము ఆ దేశాన్ని నుంచి అంటే కెనడాలో ఇప్పుడు ఈ G7 మీటింగ్ అనేటటువంటిది జరుగుతూ ఉంది. G7 కెనడా తోటి అక్కడ ఖలిస్తానీవాదం అంటే మన సిక్కులు చాలా కాలం కొన్ని వందల ఏళ్ల క్రితమే అక్కడికి వెళ్ళి స్థిరపడము, ఖలిస్తానీ ఉద్యమానికి కొంత మద్దతు రావడము, అక్కడ నుంచి ఆ తీవ్రవాదాన్ని ప్రేరేపిస్తున్నారంటూ కెనడా పట్ల మనము కొంచెం కఠిన వైఖరిని అవలంబిస్తున్నాం. గతంలో అయితే జస్టిన్ ట్రూడో అక్కడ ప్రధానిగా ఉన్నప్పుడు అయితే మనము చాలా తీవ్ర స్థాయిలోనే వాళ్ళ మీద వ్యాఖ్యలు చేయడము, అతను కూడా భారతదేశం పట్ల ఒక శత్రుత్వ భావాన్ని వ్యక్తం చేయడం. ఈ నేపథ్యంలో కెనడాతో మనకి ఒక సత్సంబంధాలు ఏర్పడినటువంటి పరిస్థితి. ఇప్పుడు కెనడా ఆతిథ్యం ఇస్తోంది G7కి. అందువల్ల భారతదేశాన్ని పిలవాలా వద్దా, పిలిస్తే ఆ దేశంలో సిక్కు ఓటింగ్ కూడా బాగుంటుంది కనుక వీళ్ళు పిలిచిన సందర్భంలో అంతకుముందు ప్రధాని తీసుకున్న నిర్ణయానికి భిన్నంగా ఉంటుందనే ఉద్దేశంతో కొంత తటపటాయిస్తూ భారతదేశానికి ఆహ్వానం పంపడం విషయంలో చాలా తీవ్రమైన జాప్యం చేశారు. అయితే మిగిలిన దేశాలు అమెరికా కావచ్చు, బ్రిటన్ కావచ్చు, ఫ్రాన్సు, ఇటలీ, జర్మనీ, జపాన్ ఈ దేశాలకు మాత్రం భారతదేశంతో సత్సంబంధాలు కావాలి, భారతదేశం చాలా సన్నిహితమైనటువంటి సానుకూలమైనటువంటి ఆర్థిక
వాణిజ్యపరమైనటువంటి మిత్రదేశంగా ఉండాలని కోరుకుంటున్నాయి. అందువల్ల మళ్ళీ కెనడా మీద వాళ్ళు ఒత్తిడి తీసుకురావడం, కెనడా తప్పనిసరి పరిస్థితుల్లోనే భారతదేశానికి తాజాగా మళ్ళీ ఇన్విటేషన్ పంపింది ఈ నెల 15 నుంచి 17 వరకు జరిగేటటువంటి G7 సమావేశాలకి. ఇవి ఆ కెనడా దేశానికి భారతదేశానికి మధ్య ఉండేటటువంటి ఒక భావన, అంటే భారతదేశానికి మధ్య ఉండేటటువంటి సంబంధాల మీద ఆధారపడి మాత్రమే ఈ ఇష్యూ కొంచెం డిలే అయింది. అయితే ఈలోపుగానే భారతదేశం ప్రపంచ దేశంలో ఒంటరి అయిపోయింది. G7 లాంటి అభివృద్ధి చెందిన దేశాలు పట్టించుకోవటం లేదు, ఇంకా మన దేశం పరిస్థితి ఏంటి అన్నటువంటి ఒక భావాన్ని కలిగించడానికి ప్రతిపక్షాలు ప్రయత్నించాయి. నిజంగానే అంటే ప్రతి విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తనను తాను గ్లోరిఫై చేసుకోవడానికి, విశ్వగురువుగా తనను తాను ప్రొజెక్ట్ చేసుకోవడానికి అనేక సందర్భాల్లో ప్రయత్నించినటువంటి ఉదంతాలు ఉన్నాయి. అది అతని యొక్క బలహీనత అందామా బలమా అందామా అదంతా వేరే విషయం. ఎందుకంటే ఆర్థికంగా భారతదేశం గడిచినటువంటి 10 ఏళ్లలోని 10వ ఆర్థిక శక్తిగా ఉండేటటువంటి భారతదేశం 2014లో ఇప్పుడు ప్రపంచంలో అతిపెద్ద 4వ ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందడం అనేది మనం ఇటీవల చూసినటువంటి పరిణామం. అంటే ఆర్థికంగా భారతదేశం అభివృద్ధి చెందడానికి కూడా నెగిటివిటీస్తో పాటు పాజిటివ్స్ని చూసుకున్నా ఇది చూడాలి. అదే సమయంలో నరేంద్ర మోడీ అనే వ్యక్తి ఒక 5 ఏళ్ళు ఉండొచ్చు, 6 ఏళ్ళు ఉండొచ్చు, కానీ భారతదేశ విదేశాంగ విధానం అనేది ఒక శాశ్వతమైనటువంటి ప్రాతిపదికగా ఉంటుంది తప్ప నరేంద్ర మోడీ మీద ఆధారపడి మాత్రమే భారతదేశము ముందుకెళ్ళడము అనేటటువంటిది కూడా సాధ్యం కాదు. అందువల్ల దేశానికి ప్రాతినిధ్యం మాత్రమే వహిస్తుంటారు. ఇప్పుడు భారతదేశానికి ఒంటరి అయిపోయింది అనేటటువంటి ప్రచారం విదేశీ పత్రికల్లోని ఇక్కడి నుంచి నాయకులు చేసేటటువంటి ప్రకటనలు ఫోకస్ చేస్తూనే చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నటువంటి ధోరణి కనిపిస్తుంది. భారతదేశానికి ఉండేటటువంటి ఒక నైతిక స్థైర్యాన్ని, నైతిక సామర్థ్యాన్ని దెబ్బతీసేటటువంటి ప్రచారంగా దీన్ని చూడాలి. ప్రధానమంత్రులుగా ఎవరున్నప్పటికీ భారతదేశం అనేటటువంటిది ఆ వ్యక్తులుగా ముఖ్యంగా 70వ దశకంలో అయితే ఇండియాయే ఇందిరే ఇండియా అనే ప్రచారాన్ని కాంగ్రెస్ పెద్ద ఎత్తున చేపట్టి ఆ తర్వాత ఎన్నికల్లోనే 77 ఎన్నికల్లోనే ఎమర్జెన్సీ తర్వాత దెబ్బతిన్నటువంటి పరిస్థితి. అంతటి ధైర్యాన్ని అంటే పార్టీ పరంగా దేశాన్ని ఇందిరాని విడదీసి చూపలేనంత భజన ప్రచారం చేయడం వల్ల ఆమెలో ఉండేటటువంటి నియంతృత్వ లక్షణాలు, తాను ఇంత గొప్ప అనేటటువంటి భావన బయటకు రావడంతో ఎమర్జెన్సీ విధింపుకు సైతం దారితీసిందనే, అంతటి దుస్సాహసం చేయడానికి దారితీసిందనే చెప్పాలి. ఇప్పుడు నరేంద్ర మోడీని కూడా అలా ఆ రోజుల్లో ఎలాగైతే ఇందిరిని విడదీసి చూడకుండా భజన అయితే ఏదైతే చేశారో ఇప్పుడు నరేంద్ర మోడీని కూడా ఆ స్థాయి కల్పించడానికి ప్రతిపక్షాలుగా నెగిటివ్ ప్రచారం నుంచి చేయడం అనేటటువంటిది నిజానికి ఇందిరాగాంధీ పోలిస్తే కనుక హోల్ అండ్ సోల్ పార్టీ పరంగా ఆమె కాంగ్రెస్లో పాత వర్గాలందరినీ సిండికేట్ని అంతా వదిలించుకుని ఇందిరా కాంగ్రెస్ అంటూ తనంతట తాను పార్టీ పెట్టుకుని బలపడినటువంటి నాయకురాలు ఆమె. దాదాపు ప్రాంతీయ పార్టీల స్థాయిలో కాంగ్రెస్ పార్టీ మీద ఆధిపత్యాన్ని చాలా పెంచుంటాం, దేశం మీద ఆ కాంగ్రెస్ శ్రేణులన్నింటి మీద గుత్తాధిపత్యాన్ని సాధించినటువంటి నాయకురాలు. కానీ నరేంద్ర మోడీకి ఇంకా ఆ స్థాయి వచ్చిందని రాజకీయంగా చెప్పలేము. ఎందుకంటే నరేంద్ర మోడీకి సిద్ధాంతపరంగా, భారతీయ జనతా పార్టీకి సిద్ధాంతపరంగా ఆర్ఎస్ఎస్ ఇంకా అగ్రస్థానంలోనే ఉంటుంది. ఆర్ఎస్ఎస్ గైడెన్స్, మార్గదర్శకత్వం ఇస్తూ ఉంటుంది. అవసరమైనటువంటి సందర్భాల్లో ప్రధానమంత్రిని కూడా హెచ్చరించడము, లేదంటే ప్రధానమంత్రి చేసినటువంటి ప్రకటనల్ని తప్పుపట్టడం చేసేందుకు కూడా ఒక యంత్రాంగం అనేది భారతీయ జనతా పార్టీకి ఆర్ఎస్ఎస్ రూపంలో ఉంది. కానీ అప్పట్లో ఇందిరాగాంధీని వ్యతిరేకించేవాళ్ళు కానీ, ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా మాట చెప్పేవాళ్ళు కానీ ఆ పార్టీ పరంగా లేరు. ఇప్పుడు నరేంద్ర మోడీని ఇందిరతోటి సమానంగా అప్పట్లో ఆమె ఆ పార్టీ మీద ఎలా అయితే ఆధిపత్యం చేసిందో, దేశం మీద ఆమె ముద్ర ఎలా పడిందో, ఇప్పుడు నరేంద్ర మోడీ కూడా ఆ రకంగా చేరిపోయాడు అన్నట్టుగా సమకాలీనం చేసేటటువంటి పరిస్థితిని ప్రతిపక్షాలు కల్పించడం అనేది భవిష్యత్తుకి, అంటే భారతదేశము వ్యక్తి నియంతృత్వానికి వెళ్లకుండా ఉండాలంటే కనుక భారతదేశ విదేశాంగ విధానాల్లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఒకే విధానం ఉంటుంది. అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, యూపీఏ కూటమి కావచ్చు, ఎన్డీఏ కావచ్చు. అయినప్పటికీ వ్యక్తిగా ప్రధానమంత్రి అనేది శాశ్వతమైనటువంటి పదవి కాదు. అదే సమయంలో భారతదేశం అనేటటువంటిది ఒక సుస్థిరమైనటువంటి వ్యవస్థీకృతమైనటువంటి శక్తిగా మనం చూడాల్సి ఉంటుంది. అందువల్ల ఈ రెండింటిని వేరు చేసి చూడకుండా ప్రతి చిన్న ఈవెంట్ని, అంటే G7లో భారతదేశం సభ్యురాలు కాదు,
సభ్యురాలు కానప్పుడు పిలిస్తే పక్కింటి వాళ్ళు మనల్ని పిలిచారంటే ఏదో పండుగ చేసుకుంటున్నాడు పక్కింటి వాళ్ళు కూర్చుని, ఆ పండుగకి పిలిస్తే వెళ్తాము, లేదంటే మన పని మనం చేసుకుంటాం. అంతే తప్ప G7లో పాల్గొనకపోవడం వల్ల భారతదేశ ప్రతిష్ట దెబ్బతిందని కానీ, పాల్గొనడం వల్ల అదనంగా ఏదో కలిసి వచ్చేస్తుందని కానీ మనం అనుకోలేం. వాళ్ళ అవసరాల దృష్ట్యా మాత్రమే మనల్ని పిలుస్తారు. మన అవసరాలని, వాళ్ళతో సన్నిహిత సంబంధాలని కోరుకుంటూ మనము పాల్గొంటాం. అంతే తప్ప వాళ్ళు పిలవకపోవడం వల్ల మనం ఒంటరైపోవడం కానీ, వాళ్ళ పిలవడం వల్ల ఏదో పెద్దరికం ఇచ్చేసినట్టు కానీ భావించడం అనేది కేవలము ఒక రాజకీయ దురుద్దేశంగా, రాజకీయ ఎత్తుగడగా మాత్రమే మనం చూడాలి.